ఎర్లీ మార్నింగ్ ఇలా వాకింగ్కి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. డైలీ మొత్తము పాజిటివ్ ఎనర్జీ తోటి సూపర్గా ఉంటుంది. నిజంగా ఇటువంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళడము నిజంగా లక్ అనొచ్చు. ఎందుకు అంటే అబ్బబ్బబ్బా చూపిస్తాను కదా ఎందుకు అనేది. ఇక్కడ సన్మానాలు చేస్తున్నారు. మరి ఎవరికి చేస్తున్నారు, ఏంటి ప్రోగ్రామ్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇంకొక ప్రోగ్రాంలో అలా చిరుజల్లులు పడుతూ ఉంటే ఆ జల్లుల్లో ఇంకా అన్నమయ్య త్యాగ కీర్తనలు పాడుతూ వింటూ ఉంటే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. సో ఎర్లీ మార్నింగ్ పార్క్ అయితే వచ్చేసాము. ఎందుకు వచ్చాము అంటే కాస్త కాళ్ళు నొప్పులుగా ఉంటే వాకింగ్ చేస్తే పోతుందా? ఎగ్జాక్ట్గా డాక్టర్ గారు మాకైతే అదే సజెస్ట్ చేశారు. కొద్ది రోజులు వాకింగ్ చేస్తే కాళ్ళు నొప్పులు తగ్గుతాయి అని చెప్పారు. సో అదే పనిగా కొద్ది రోజులైతే ఎర్లీ మార్నింగ్ వాక్ అయితే చేసేసాము. అదే ఇంటి కొద్ది రోజులే చేసి మానుకోవడం అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ బాబుతోటి కుదరదు. తను లేవాలా, రెడీ చేసుకోవాలా, మేము వెళ్ళాలా. అప్పటికి ఎర్లీ మార్నింగ్ కాస్త ఆఫ్టర్నూన్ అవుతుంది. సో అందుకనే ఇది మాత్రము ఈయన అడిగాడు స్పెషల్గా, నాకు ఇలా కావాలి, ఇలా చేసిస్తావా అని. సో అలానే చేసిస్తున్నాను. దీని మీద ఏంటంటే నెయ్యి వేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. మార్నింగ్ టైంలో ఇలా తినొచ్చా అంటే తినొచ్చు, ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. ఎవరికి ఏది ఇష్టమైతే అది తినవచ్చు. కాకపోతే ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో తింటే మార్నింగ్ తినచ్చు, ఈవినింగ్ తినచ్చు, ఎప్పుడైనా తినచ్చు, హెల్దీ కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ పీసెస్ చేశాను చూసారా, అవి బుజ్జిగాడి కోసం అన్నమాట. సో అది మరి ఈ ప్రోగ్రామ్ ఏంటో చెప్పనా. ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ వేస్తుంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. నాకైతే ఎంత ఇష్టమో ఇటువంటి ప్రోగ్రామ్స్ అంటే. నిజంగా ఓల్డ్ సాంగ్స్ అన్నీ నాకు బట్టి పట్టినట్టుగా వచ్చేస్తవి నోటికి. అది కొన్ని ఇయర్స్ అయినా సరే, ఒక 20 years 30 years బ్యాక్ విన్న సాంగ్ అయినా సరే ఆటోమేటిక్గా నా నోటికి వచ్చేస్తుంది. అది దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అలా ఉంటుంది. అదే కనుక మన చదువు పుస్తకాన్ని చిన్నప్పుడు చూడండి, బట్టి పట్టి ఊగులాడుతూ చదివినా గుర్తుండదు. కానీ ఒక 10 years కాదు, 20-30 years బ్యాక్ విన్న సాంగ్ అయినా సరే ఇప్పుడు కనుక ఎక్కడైనా వస్తుంది అంటే ఆటోమేటిక్గా హమ్ చేస్తాము. ఎందుకు చెప్పండి? ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటి అంటే నచ్చింది. అది పర్టికులర్గా దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది వెళ్ళిపోయింది ఆ సాంగ్ మీదకి. మనం డైలీ వినకపోయినా కొన్ని ఇయర్స్ క్రితము విన్న పాటని ఇప్పుడు కనుక విన్నాము అంటే ఖచ్చితంగా ఆ పాట నోటికి వచ్చేస్తుంది. అలాగే మన కాన్సన్ట్రేషన్ అనేది పెడితే ఎంతటిదైనా సరే అది ఈజీగా వచ్చేస్తుంది. చదువుకునే పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నట్టున్నాయి కదా, ఎందుకు అంటే మా అమ్మాయి జరుగుతుంది, మా స్వరూపాకి. సో అందుకు చెప్తున్నాను, ఏదైనా సరే ఊగి 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 చదవటం కాదు, అర్థం చేసుకొని మీనింగ్ ఎలా ఉంది ఏంటనేది మనము కాన్సన్ట్రేషన్తో చదివితే చక్కగా గుర్తుపెట్టుకోగలం అన్నమాట. స్టేట్ ఫస్ట్ మీరే. సో అది అలాగే ఆ సాంగ్స్లో మీనింగ్ మనకి బాగా నచ్చుతుంది. అది మనకి ఒక సాంగ్ నచ్చింది అంటే, మీనింగ్ బాగుందంటే ఒకసారి విన్నా ఇంకంతే, రిపీట్గా మన నోటమ్మట అలా 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 వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే దామచల జనార్దన్ గారికి, అన్నయ్య షేక్ రియాజ్ అన్నయ్య గారికి, తర్వాత కొంతమంది ప్రముఖులకి ఇక్కడైతే సన్మానం అయితే జరుగుతుంది. ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇది వచ్చిన ఎక్కడ అంటే ఎన్టీఆర్ కళా పరిషత్, మీకు ఐడియా ఉందా? మనకి కరెక్ట్గా చెప్పాలి అంటే చర్చి సెంటర్ ఎదురు ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడే మా మేనల్లుడిది బర్త్డే కూడా ఇక్కడ బాగా జరిగింది గ్రాండ్గా. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న మినీ సినిమా థియేటర్ లాగా ఉంటుంది. మూవీ థియేటర్ చూసారా, అలా ఉంటుంది. ఒక 200-300 మెంబర్స్ అయితే సరిపోతుంది. ఇదిగోండి చుట్టూ చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. అప్ అండ్ డౌన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈక్వల్గా చైర్స్ అయితే ఉండవు, అప్ అండ్ డౌన్. మనకి చెప్పాను కదా, ఒక మినీ మూవీ థియేటర్ ఎలా అయితే ఉంటుందో అలా అనమాట. ఇంటికి వచ్చేసేసాను. నాకు అస్సలు ఇంట్లో చేసిన కూరలు అస్సలు నచ్చవబ్బా. ఎప్పుడైనా సరే అబ్బా వేడి వేడి అన్నంలో అలా ఊరగా వేసుకొని తింటేనే మనకు సాటిస్ఫాక్షన్. ఎందుకంటారా,
అది కూడా మీతో చెప్పేస్తాను. మా వారికి కూరలు చేస్తే దానిలో ఒక పచ్చిమిరపకాయ కానీ, కనీసము ఒక లిటిల్ బిట్ కారం కానీ ఏది ఉండకూడదు. తనకి నాలుక ప్రాబ్లం. అది కూడా చెప్తున్నాను కదా, నాలుక ప్రాబ్లం వల్ల తను ఏమి తినలేరనమాట, అంటే కారం. సో అందుకని తనకు సపరేట్ కారం లేకుండా, పచ్చిమిర్చి లేకుండా కర్రీ చేశాను. హడావిడిగా వెళ్ళిపోయాను కదా, ప్రోగ్రామ్ ఉంది అని. మళ్ళీ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు, ఏదో ఒక పచ్చడి అనుకున్నాను. కానీ ఇలాగ ఆవకాయ ఉంటే ఇంకేం చేసుకుంటాం చెప్పండి. అది మళ్ళీ ఈవినింగ్ ఇంకొక ప్రోగ్రామ్ అనమాట. ఇదైతే వేరే ఊరికైతే వచ్చాము. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అన్నమయ్య త్యాగరాజ కీర్తనలు అయితే ఇక్కడ ఆలపిస్తున్నారు. అదే టైంకి ఆకాశంలో నుండి చిరుజల్లులు అలా అలా రాలుతూ ఉంటే నా మోమి మీద మరి చెప్పాను కదా, కవితలు బాగా వచ్చేస్తున్నాయి. మీకు ఇంకొక రహస్యం చెప్పాలా ఏంటి అనేది తర్వాత చెప్తాను. నా దగ్గర బుక్స్ కూడా ఉన్నవి, నా ఓన్గా రాసిన కవితలు చాలా ఉన్నవి. కవితలు రాయటము అన్నా, డ్రాయింగ్ చేయటం అన్నా చాలా ఇష్టము అండి. ఒకప్పుడు కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో పిచ్చి. మై హాబీ ఏంటి అంటే డ్రాయింగ్ వేయటము, కవితలు రాయటము, ఇలాగా డ్యాన్సింగ్ కూడా, సింగింగ్ కూడా. ఈ 4 అంటే నాకు చాలా ఇష్టము. చాలా ఇప్పుడు కూడా సాంగ్స్ బుక్స్ నా దగ్గర ఉన్నవి. డ్యాన్స్ అంటే ఇంకెక్కడైనా స్టేజ్ మీద, అది కూడా మా అకేషన్స్ అయితే మాత్రము నా కాళ్ళు చేయితే ఆడదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. అప్పుడప్పుడు స్టేటస్ కూడా పెడుతుంటాను కదా. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ డీజే వస్తుందంటే నేను మైమర్చిపోతానబ్బా. ఇంకా వెనక ముందు అసలు చూసుకోను, అట్లా ఉంటుంది అనమాట ఎవ్వారము. సో అది పరిస్థితి. ఈ మధ్య మళ్ళీ కవితలు రాయడం స్టార్ట్ చేశాను. ఫేస్బుక్లో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మరి మీరు చూసారో లేదో నాకైతే తెలియదు. కావాలి అంటే కళ్యాణి సుంకర జనసేన అని కొడితే ఒక ఐడియా వస్తుంది. ఇంకోటి ఏమో కళ్యాణి రత్నకుమార్ అని ఒక ఐడియా కొడితే వస్తుంది. అది కూడా మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట. సో ఇక్కడైతే చక్కగా వీళ్ళ ఏంటి అంటే వీళ్ళలోనే స్పెషాలిటీ ఏంటి అంటే దూరదర్శన్లో కూడా పాడుతూ ఉంటారు. తర్వాత టీవీ షోస్ ఉంటాయి కదా, సో ఆ షోలు కూడా వీళ్ళు కీర్తనలు పాడుతూ ఉంటారు. అర్థమైంది కదా. లేడీ ఉన్నారు చూసారా, ఆమె అయితే ఇంకా చాలా 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 బాగా పాడుతున్నారు. ఇంకోటి ఏంటి అంటే అన్నమయ్య కీర్తనలే కాకుండా అమ్మవారి పాటలు, అంటే అన్ని దేవుళ్ళ సాంగ్స్ అయితే ఇక్కడ పాడటం అనేది జరుగుతుంది. చూసారా, ఇప్పుడే ఆకాశంలో నుండి జల్లుల వర్షము, మరీ వర్షం కాదులేండి, అలా జల్లులు. కరెక్ట్గా చెప్పాలి అంటే ఆకాశం వైపు అలా చూడగానే, తల ఎత్తి చూడగానే నా మొహం మీద అలా చిరులు పడ్డాయండి. ఆ స్పర్శకి నిజంగా ఒకలాంటి మైమరిపోయితే వచ్చేస్తుంది. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్క చినుకు కొద్దిగా పెద్ద సైజులో పడుతుంది, ఇక్కడ చూసారా. సో ఆ టైంలో చెప్తున్న విషయం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజుకి వ్లాగ్ అయితే. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక 100 లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే అనేది ఇస్తాను. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము, మీ లైక్ కూడా చాలా అవసరము. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి.